గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభం. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా యోబు గ్రంథము 42వ అధ్యాయము 7వ వచనాన్ని ధ్యానించుకుందాం. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన తెమానీయుడైన ఎలీఫజుతో ఇలాగు సెలవిచ్చాను. నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు గనుక నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీద మండుచున్నది. గమనించండి, యెహోవా యోబు యొక్క స్నేహితులతో మాట్లాడుతూ, మరి ముఖ్యంగా ఇక్కడ తెమానీయుడైన ఎలీఫజుతో మాట్లాడుతూ, యోబు మాట్లాడినట్టుగా నన్ను గూర్చి మీరు యుక్తముగా మాట్లాడలేదు కనుక నీ మీద నీ ఇద్దరి మీద నా కోపం మండుచున్నదని ప్రభువు చెప్తున్నారు. మన యోబు గ్రంథం అంతా కూడా మనం చూసినట్లయితే, యోబు కష్టాలు ఉన్నప్పుడు తనను ఓదార్చడానికి, ఆదరించడానికి తన స్నేహితులు ముగ్గురు వచ్చారు. యోబు బాధను చూసి ముందు 7 రోజులు వారు మాట్లాడలేకపోయారు, ఏడ్చారు. ఆ తర్వాత దీనికి కారణం ఏమై ఉంటుంది అని చెప్పి, యోబు చేసిన పాపములు ఏమైనా ఉండుంటాయి, లేకపోతే దేవుడు ఇంత దారుణంగా ఎవరిని శిక్షించడు కదా అని చెప్పి యోబుని రకరకాలుగా వాళ్ళు బాధపరిచారు మాటలతో. యోబు గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం, జ్ఞాపకం చేసుకొనుము, నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించనా, యథార్థవర్తనులు ఎక్కడైనా నిర్మూలమైరా, నువ్వు నిరపరాధివి కాదు, యథార్థవంతుడు కాదు, అందుకనే నీకు ఈ గతి పట్టింది అని చెప్పి యోబుని బాధపరిచారు. దేవుడు నీతిమంతుడు, ఆయన యథార్థవంతుడు, ఎవరిని ఎలా శిక్షించడు అని యోబు యొక్క ముగ్గురు స్నేహితులు ఆ యొక్క యోబు గ్రంథం అంతట్లో దేవుని బహుగా మహింపరిచారు, దేవుని పక్షముగా మాట్లాడారు. కానీ ఎండ్ ఆఫ్ ద బుక్ వచ్చేటప్పటికి దేవుడు వారితో మాట్లాడారు, మీరు నా విషయంలో యుక్తముగా మీరు మాట్లాడలేదు కనుక మీ మీద కోపము మండుచున్నది నాలో అన్నాడు. వాళ్ళ ముగ్గురు మాట్లాడిన తప్పేంటండి అంటే, దేవుని మహిమపరిచారు కానీ నీతిమంతుడైనటువంటి యోబుని జడ్జి చేశారు, తీర్పు తీర్చారు. నువ్వు పాపం చేసుంటావు, నువ్వు పాపివై ఉంటావు, అందుకని నీకే శిక్ష. దేవుని మాటలు వారికి చాలా షాకింగ్గా అనిపించవచ్చు. అరే, మేము మా ముగ్గురు కూడా దేవుని పక్షంగా మాట్లాడి యోబుని గద్దించాం కదా, దేవునికి యుక్తంగా మేము మాట్లాడలేదని దేవుడు ఎలాగంటున్నాడు అని వారు బాధపడచ్చు, వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. ఇక్కడ మనం ఈ కాంటెక్స్ట్లో అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుణ్ణి మనం ఎంత పొగిడేసినా ఒక నీతిమంతుడిని తప్పుగా తీర్పు తీర్చేసి, ఆ నీతిమంతుడి గురించి తప్పుగా మాట్లాడి, దేవుని సేవకులముగా, దేవునికి మహిమార్థంగా మేము ఈ మాటలు మాట్లాడుతున్నామంటే దేవుడు అంగీకరించడు, దేవుడు ఇష్టపడడు. గమనించండి, ఎవరిని కూడా మనం తీర్పు తీర్చకూడదు. అందుకని యేసు ప్రభు ఒక సందర్భంలో మాట్లాడిన మాట లోకాసు వార్త 13వ అధ్యాయం 1వ వచనంలో, పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? ఏమీ కాదు. పిలాతు వాళ్ళని ఘోరంగా చంపాడు కాబట్టి వాళ్ళ పాపులను మీరు అనుకుంటుంటే మీరు తప్పుగా తీర్పు తీరుస్తున్నారు. అంతేకాదు, సిలోయిములో గోపురము పడి 18 మంది చచ్చిపోయారు. ఆ యాక్సిడెంట్లో 18 మంది చచ్చిపోయారు కాబట్టి వాళ్ళందరికన్నా పాపులని అనుకుంటున్నారా? ఏమాత్రము కాదు. మీరు మారు మనసు పొందకపోతే మీరు అలాగే నాశనం అయిపోతారని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఒక యాక్సిడెంట్ అయింది, లేక ఒక అపాయం జరిగింది, అందులో వాళ్ళకి ఇలా దెబ్బలు తగిలినాయి, లేక అందులో ఇలా జరిగిపోయింది, లేకపోతే పలానా ఆయనకి ఇలా దెబ్బలు తగిలినాయి అంటే వాడి పాపాలు వాడిని కొట్టేసినీరా అని మనం తీర్పు తీర్చడానికి మన నోరు ఎన్నడూ కూడా తెరవకూడదు. డోంట్ ఎవర్ జడ్జ్ ఎనీబడి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 2వ వచనంలో, మీరు తీర్చు తీర్పు చెప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును, మీరు కొలుచు కొలత చెప్పుననే మీకును కొలవబడును. కాబట్టి మీరు ఎలా తీర్పు తీరిస్తే మీరు కూడా అలాగే తీర్పు తీర్చబడతారని యేసు ప్రభు చెప్తున్నారు. రీజన్ మనకు తెలియదు. దేవుడు ఎవరిని వాడి శిక్షను బట్టి శిక్షిస్తున్నాడా, లేకపోతే యోబు వలె పరీక్షించడానికే ఈ శోధన పంపించాడో మనకు తెలియనప్పుడు హూ వీఆర్ టు జడ్జ్ అదర్స్, ఎదుటి వారిని తీర్పు తీర్చడం మనం గౌరవం. కాబట్టి
చేయగలిగితే సహాయం చేద్దాం, చూపించగలిగితే ప్రేమ చూపుదాం, బాధ్యత ఉంటే ప్రార్థన చేద్దాం. అంతే తప్ప ఎన్నడూ కూడా వాడి పాపాలు బట్టి దేవుడు అని కొట్టాడనే మాటలు మన నోటి నుంచి రాకుండా జాగ్రత్త పడదాం. వాడు శత్రువు అయినప్పటికీ కూడా వాడు ఆపదలు దెబ్బతిన్నప్పుడు అయ్యో అని జాలి చూపుదాం. వీలైతే వాని విషయంలో ప్రభువా నీ దయచూపు ప్రభువా అని ప్రార్థన చేద్దాం. దాన్ని బట్టి దేవుడు దీవిస్తాడు. వాస్తవానికి యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేయగా దేవుడు వారి స్నేహితులను క్షమించాడు, యోబును దీవించాడు. ఎవరిని తీర్పు తీర్చకుండా అందరి కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన జీవితంలో ఫలింపజేయను గాక. ఆమేన్. మహిమగల తండ్రి, ఈరోజు మాకు ఇచ్చిన ఈ వాక్యం బట్టి స్తోత్రాలు. మా కంటికి కనబడుతున్న దాన్ని బట్టి మేము తీర్పు తీర్చకుండా, ఎంత అర్థం చేసుకున్నా తీర్పు తీర్చడానికి మేము సరిపోము. కాబట్టి ప్రేమించుటకును, క్షమించుటకును, ప్రార్థించుటకును నీ పరిశుద్ధాత్మతో నిత్యం మమ్మల్ని నడిపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనల్ని నడిపించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడి దీవెనకరమైన దినం మనకి ఇచ్చును గాక. ఆమేన్.